దాంట్లో వచ్చే ప్రయత్నం చేస్తారేమో తెలియదు. ఏది చేసినా అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడో తన సీట్ అని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఈరోజు వచ్చినట్లు ఆయన ఉన్నట్లేదు అనుకుంటా. ఆయనది లేదు, తనది లేదు. ఇప్పటికే డెసిషన్ తీసుకుంటే ఎక్కడ పోటీ అని చెప్పిండి అలాగా, అది రాలే. కుప్పమన్నా ఉందా? కుప్పం అనౌన్స్ చేశాడా? అసలు అనౌన్స్ చేశాడు. ఈయనదైతే అది కూడా చెప్పుకునే పరిస్థితి ఉన్నట్ల. కనీసం తన సీటు తను కూడా చెప్పుకోలేకపోతున్నాడు. మరి అది కూడా ఆఖరణ చంద్రబాబు నాయుడు అన్ని ఈక్వేషన్స్ చూసి ఎక్కడ పోమంటే అక్కడ పోతాడేమో. 24 సీట్లు జనసేన పోటీ చేస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు సార్, కానీ 5 సీట్లు మాత్రమే ప్రకటించారు. అంటే మిగతా సీట్లో క్లారిటీ లేరా, అభ్యర్థి లేరా? చెప్తున్నా కదా, మిగిలిన సీట్లు చంద్రబాబు నాయుడు డిసైడ్ చేయాలి. అది జనసేన కూడా ఈయనే ఇవ్వాలి. అసలు ఫస్ట్ థింగ్ 24 సీట్లు, అసలు 175 వైఎస్ఆర్సీపీ నిలబడినాం. 2014 మాకున్న ఇది వచ్చి 18 సీట్లలో పోటీ చేయడం ఒకటే. అంతకుముందు పులివెందుల ఇది గెలుచుకోవడం. అలాంటిది 2014లో ఎన్నికలకు మొత్తంగా ప్రిపేర్ అయ్యాం. అంతకుముందు స్థానిక సంస్థలు కానీ అంటే రాజకీయ పార్టీ విశ్వసనీయత కలిగిన నాయకుడు ఉంటే ఆ పార్టీ స్ట్రక్చరు 175 కాన్స్టిట్యున్సీలు 175 పెట్టాము. తెలంగాణలో కూడా ఎక్కడైతే మేము వద్దనుకున్న చోట కూడా కొన్ని చోట్ల పెట్టాము. 6% ఓట్స్ అర్హత తెచ్చుకున్నాం పోటీ. ఇందులో ఒక పార్టీ ఎట్లుండాలి రాజకీయ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే, ఒక అవుట్ఫిట్ ఏదో పెట్టుకుని ఇది రాజకీయ పార్టీ అని చెప్తున్నది ఏదైతే జనసేన అంటున్నారు, ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్నే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడుతుంది. అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చరు ఏర్పాటు చేసుకోవడానికి కానీ 175 నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జీలు పెట్టుకునే ప్రయత్నం కానీ, అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని. జస్ట్ ఊరికే పార్టీ పేరు, గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు పెట్టుకున్నాడు. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు 100% ఓన్డ్ సబ్సిడరీ కింద చంద్రబాబు నాయుడు అందరిని డిసైడ్ చేస్తాడు. ఇక్కడ విమర్శలను అక్కడ తీసుకెళ్లొచ్చు. అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కళలు గంటూ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఆఖరికి ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. ఇవాళ కూడా ఇంకెవడో ఆ పిల్ల సజ్జల ఛానల్లో ఒక ఛానల్లో వైఎస్ జగన్ దెబ్బకు భయపడ్డారు రఘురామకృష్ణరాజు. అబ్బా, అంత వీరుడు నాయనా, నీ దెబ్బకు భయపడిపోవటానికి ఎన్నాళ్ళు ఇస్తాను ఛాన్స్? 4 ఏళ్ళు ఇచ్చాను ఛాన్స్. ఎంత మగాడు ప్రూవ్ చేసుకోమ్మా జగన్మోహన్ రెడ్డి అని. ఆ పోలీసు వాళ్ళని దిక్కుమాలి నా కొడుకులను పంపించి దొంగచాటుగా అరెస్ట్ చేసి చీకటి దెబ్బలు కొట్టించి ఇటువంటి తింగరేషాలే తప్ప ప్రత్యక్షంగా నువ్వు ఎదుర్కోగలిగేది లేదు, నువ్వు పీకగలిగేది లేదు. ఎందుకు ఈ మేకపోతు గాంభీర్యం? అనవసరం. మీ ఎలక్షన్లు మీరు చూసుకోండి, మా ఎలక్షన్లు మేము చూసుకుంటాం. చెత్త కామెంట్లు చేయకుండా సంయమనం పాటిస్తే నేను కూడా చెత్త మాట్లాడను. మీరు చెత్త మాట్లాడిన ఎడల నేను అతి భయంకరమైన చెత్త మాట్లాడేదను. కానీ నాకు చెత్త మాట్లాడుట ఇష్టము లేదు. అందువలన మీ మూక అందరికీ చెత్త మాట్లాడకము అని ఇందు మూలముగా తెలియజేయటమైనది. ఒకప్పుడు నా పార్టీ సహచరులైన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ వారందరికీ మనం సెపరేట్ అయ్యాం. సో అంచేత టంగ్ అదుపులో పెట్టుకుంటే మంచిది. అదుపులో పెట్టుకోకపోతే చూసేసుకుందాం అంతే. ఆ నోరు మంచిది కాదు రే, చెత్త నోరు. గోదావరిలో మామూలుగా ఉండదు. మా నోరు ఇప్పేవంటే చెవులు సిల్లెడిపోవాలా, రక్తాలు వచ్చేయాలా, అలా తిట్టేస్తాం.